హాయ్ హలో అందరికీ నమస్తే. కర్మ ఈజ్ ద బూమ్రాంగ్ అనే దాన్ని ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా అంటే ఏదైనా మన లైఫ్లో జరిగితేనే కదా మనకు తెలిసేది. సో నా లైఫ్లో కూడా జరిగింది కాబట్టి నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఇదివరకైతే అసలు ఇలాంటివి నేను నమ్మేదాన్ని కాదు, కానీ నా లైఫ్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను 100కి 200% నమ్ముతాను. ఎప్పుడైనా ఒకరు హ్యాపీగా ఉండాలనే కోరుకోవాలి, కానీ ఒకరు నాశనం అవ్వాలి అని మాత్రం అస్సలు కోరుకోవద్దు. అలా కోరుకుంటే మాత్రం దాని తర్వాత ప్రతిఫలం వేరేలా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాను, కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను మా ఆయన హ్యాపీగా ఉన్నాం. మమ్మల్ని చూసి ఓర్వని వాళ్ళే చాలా మంది ఉన్నారు. నలుగురు ముందు హ్యాపీగా మంచిగా బ్రతుకుతామంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు కదా అని నాకు పెళ్లి తర్వాతనే అర్థమైంది. మనం సంతోషంగా ఉంటే బయట వాళ్ళకంటే తోబుట్టులే అస్సలు ఓర్వలేదు. మేము ఎవరి జోలికి వెళ్ళము, ఎవరిని బాధ పెట్టాము, అందరు హ్యాపీగానే అందరి మనశ్శాంతే కోరుకుంటాం. మరి మాకెందుకు ఇట్లా జరుగుతుందని చాలా సార్లు బాధపడిపోయినాం. నేను మాకంటూ ఒక టైం రాదా, మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వదిలేసినాం. కానీ ఎవరిని మా కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళని టార్చర్ పెట్టాలి, వాళ్ళు మనల్ని బాధ పెట్టరు, మేము వాళ్ళని బాధ పెట్టాలని అస్సలు మనం చేసేది ఎవరు చూస్తున్నారులే అని చాలా మంది అనుకుంటారు. కానీ పైన శివయ్య మాత్రం అన్ని ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తాడు. మా చెడు కోరుకున్న వాళ్ళకైతే మా ముందే కర్మ అంటే ఏందో చూపించిండు. నిజంగా చెప్తున్నా, అసలు అట్లాంటి బాధ ఎవ్వరికి రావద్దు. ఉన్నది ఒకటే జిందగీ, ఇందులో మన శత్రువులు కూడా హ్యాపీగా ఉండాలనే కోరుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం. ఎవరి మనసు నొప్పించకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.